రాజకీయాలు ఇప్పుడు భోగాపురంలో ల్యాండ్ అయ్యాయి. ఎయిర్పోర్ట్ నిర్మాణం క్రెడిట్ వార్ తనదంటే తనదంటూ జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ తొడలు కోసుకున్నంత పనిచేస్తున్నారు. వాస్తవాలు మరిచి వక్ర భాష్యం చెప్తూ అదే పనిగా చెప్పిందే చెప్పి తన బంది మాగదులతోనూ చెప్పించి అబద్ధానికి రెక్కలు తొడిగిన జగన్ రెడ్డి తీరు కరెక్టేనా? 2019లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు అంటారు వైసీపీ అధ్యక్షుడు. 2023లో జగన్ శంకుస్థాపన చేశారని ఉత్తరాంధ్ర సీనియర్ లీడర్ అబద్దాల వంటకాన్ని నిస్సిగ్గుగా వాచేయడాన్ని ఏమనాలి? కేంద్రంలో ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న బీజేపీపై పల్లెత్తు మాట అనని తాడేపల్లి బ్యాచ్ ఏపీ కూటమిలో ఉన్న టీడీపీపై ఒంటి కాలిపై లేవడం కరెక్టేనా? క్రెడిట్ చోరీ కామెంట్స్ పై జే గ్యాంగ్ కు ఉత్తరాంధ్ర అంతటా రీసౌండ్ అయ్యేలా పసుపు దళం ఇచ్చిన రియాక్షన్ ఏంటి? ఉత్తరాంధ్రుల కలల సౌధం భోగాపురం విమానాశ్రయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి కొత్త మౌలిక వస్తుల అవసరం పెరిగింది. విశాఖలో ఉన్న అంతర్జాతీయ ఎయిర్పోర్టు విస్తరణకు ఐఎన్ఎస్ డేగా నేవల్ ఎయిర్ ఫీల్డ్ భద్రతా పరిమితుల కారణంగా అవకాశం లేదు. దీంతో సమీపంలో కొత్త గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఏర్పడింది. అందులో భాగంగా భోగాపురం ప్రాంతాన్ని 2015లో ఎయిర్పోర్టు సైట్గా ఎంపిక చేసింది నాటి టీడీపీ ప్రభుత్వం. 2019లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే శంకుస్థాపనతో మొదలై మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే ఎయిర్పోర్టు నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఎయిర్పోర్టు పురోగతిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిరంతరాయంగా సమీక్షించారు. ఇటీవలే సక్సెస్ఫుల్ గా ట్రయల్ రన్ దశ పూర్తి చేసుకుంది. ఆగస్టు 1న పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దీని క్రెడిట్ అంతా తనదే అంటూ తగుదనమ్మా అని ఎంట్రీ ఇచ్చారు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదంటూ ట్వీట్లో తన కీర్తిని చాటుకున్నారు. తాము చేసిన పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ తీసుకుంటున్నారని విమర్శించారు. 2019లో శంకుస్థాపన తప్ప చంద్రబాబు చేసింది ఏంటని ప్రశ్నించి అభాసు పాలయ్యారు జగన్. 2019లో చంద్రబాబు శంకుస్థాపన చేయకుంటే జూన్ 2020లో జీఎంఆర్తో కన్సెషన్ ఒప్పందం ఎలా చేసుకున్నారో ఇంగితం మరచి మాట్లాడారు జగన్. భోగాపురం నుంచి జూన్ 2026లో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని గతంలో తాను ప్రకటించానని గుర్తు చేశారు జగన్. ఎయిర్పోర్టు సిద్ధమైన విశాఖ నుంచి సరైన రోడ్డు కనెక్టివిటీ ఇప్పటికీ లేదని ట్వీట్లో అబద్దాలను వండివార్చారు జగన్ రెడ్డి. ఇంత బడాయికిపోయిన స్వప్రకటిత విపక్ష నేత భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎందుకంటే ఓపెనింగ్ చేస్తోంది సాక్షాత్తు ప్రధానమంత్రి. జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వంపై మాట్లాడితే ఏమవుతుందనుకున్నారో, తన కర్మ కాలిపోతుందన్న భయమో ఏమో కానీ ఏపీలో ఉన్నది కూడా కూటమి ప్రభుత్వమే. ఇందులో బీజేపీ పార్ట్నర్ గా ఉందన్న చిన్న లాజిక్ ను మరిచిపోయిన జగన్ రెడ్డి ఎన్డీఏ ప్రభుత్వానికి కెప్టెన్ అయిన చంద్రబాబును విమర్శించడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. అధినేతే అంత మాట అంటే తామేమి తక్కువ తిన్నామా అన్నట్టు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు 4 ఆకులు ఎక్కువ తిన్నట్లు నోటికొచ్చిన కోతలు కూసేశారు. భోగాపురం ఎయిర్పోర్టుకు 2019లో చంద్రబాబు శంకుస్థాపన చేశారని ట్వీట్లో గ్రాండ్ గా ఘనంగా చెప్పిన జగన్ రెడ్డికి భిన్నంగా ఉప ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన ధర్మాన ప్రసాదరావు పచ్చి అబద్దాలు ఆడారు. భోగాపురం విమానాశ్రయానికి జగన్ హయాంలో అంటే 2023 మే 3న శంకుస్థాపన జరిగిందని అబద్దాల వంటకాన్ని నిస్సిగ్గుగా వార్చేశారు. జగన్ సర్కారు ప్రయత్నం వల్లనే A to Z పర్మిషన్లు వచ్చాయని 1200 కోట్ల ఖర్చు పెట్టామని సెలవిచ్చారు ధర్మానవారు. ఒక్క రక్షణ శాఖ అనుమతులు మాత్రమే టీడీపీ తెచ్చిందని, ప్రధాని ఏపీకి ఎన్నిసార్లు వస్తే అంత మంచిదని చివరన చిడతల వాయించారు ధర్మాన. బహుశా నాకు తెలిసి ఆయన అది మానుకోలేడని మనం చూస్తాం. ఆయనకు ఒక వ్యసనం కింద అది అయిపోయింది. ఏది ప్రపంచంలో వచ్చినా, ఏది రాష్ట్రంలో వచ్చినా, దేశంలో వచ్చినా దానికి నేను ఇనిషియేట్ చేశానని చెప్పేటువంటి అలవాటు ఆయనకు ఊతపదంలాగా అయిపోయింది. ఇక్కడ కూడా ఈ ఎయిర్పోర్ట్ను కూడా అదే పని చేయాలనుకుంటున్నారు. చేస్తే చేశారు, మా ప్రాంతంలో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ వెనుకబడినటువంటి ఈ ప్రాంతానికి మీరు చేయాల్సింది చేయకుండా ఇతరులు చేసినవి నేను చేశానని చెప్తూ చేయవలసినవి చేసేసాను అన్నటువంటి దీంతో తప్పించుకోవాలని చేసే ప్రయత్నాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ క్రెడిట్ చోరీ కామెంట్స్ పై ఉత్తరాంధ్ర అంతటా రీసౌండ్ అయ్యేలా కౌంటర్ ఇస్తోంది టీడీపీ. భోగాపురం పూర్తికి తమ పార్టీ నేతలు అహర్నిశలు కృషి చేశామని,
5 ఏళ్లు పవర్లో ఉన్న ఉత్తరాంధ్ర బడా నేతలు మేం ఫలానా ప్రాజెక్టు తెచ్చామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి వైసీపీ ఏనాడు కృషి చేయలేదని, ఒక రియల్ వ్యాపారంగానే చూసిందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. క్రెడిట్ చోరీ జగన్ కే బాగా అలవాటైందని, గూగుల్ తామే తెచ్చామని ప్రచారం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టుపై గతంలో ఏం మాట్లాడారో గుర్తుందా అని ప్రశ్నించారు పార్థసారథి. భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ చంద్రబాబు కొట్టేస్తున్నారని పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడటం హాస్యాస్పదమని, విపక్ష నేతగా భోగాపురం వచ్చి ఎర్రబస్సు రాని భోగాపురానికి ఎయిర్పోర్టు ఎందుకు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు విజయనగరం ఎంపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు భారతదేశానికి, తెలుగు ప్రజలకు ఆదర్శమని, పార్లమెంట్లో వైసీపీ ఎంపీ డీఎస్సీపై మాట్లాడి పార్లమెంటును తప్పుదోవ పట్టించారని విమర్శించారు. టోటల్ గా జగన్ క్రెడిట్ ను ఎవరు చోరీ చేయరని, ఎవరైనా నిజంగానే చోరీ చేస్తే జైలుకే వెళతారని సెటైర్ వేశారు అప్పలనాయుడు. ఇదే మాటలు నువ్వు నీ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఉత్తరాంధ్రకి రాజధాని లేదు ఈవేళ మావిగానన్నప్పుడు నువ్వు పిగిలి ఆ గొడ్డల పార్టీకి విమర్శిస్తే మీ అధ్యక్షుడికి నువ్వు అడిగితే కనీసం నీకు విలువ ఉంటుంది. అంటే ఏ నిమిషానికి ఏం మాట్లాడాలి, నీ రాజకీయ స్వార్థం గురించి నువ్వు మాట్లాడితే ఎవడు నమ్మడని చెప్పి తెలియజేస్తున్నావు. నేను చెప్పిందో ఎప్పుడైనా తప్పుందో 14లో డెసిషన్ తీసుకున్నాం, ల్యాండ్ ఎక్విజిషన్ మేమే చేసాం. నువ్వు చేసింది ఏంటంటే మేము చేసినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్లో 500 ఎకరాలు వెనక్కే లాక్కున్నావు. నువ్వు చేసింది ఇది తప్ప. మేమిచ్చినటువంటి భూమి నీ భూదాహంతో 500 ఎకరాలు వెనక్కి తీసుకున్నాం. మళ్ళీ మేము వచ్చిన తర్వాత స్పెషల్ జీవో ఇచ్చి మళ్ళీ 500 ఎకరాలు వెనక్కి ఇచ్చాం. ఏమిది ఆకాశంలో గాలిలో కట్టలేదు కదా. 2019 జూన్ 14కి ఈ ప్రాజెక్ట్ ఏ రకంగా ఉండేది, 24 మాసాలు లేకుండా మన కళ్ళ ముందు కనిపించింది కదా. నీకు తెలీదు, నాకు తెలీదు. ఆ రోజు ఏం మాట్లాడారు ఒకరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు? కోర్టులకు వెళ్లి భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆపేద్దాం అని బహిరంగంగా ప్రకటన చేశారా లేదా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటుంటే ఇంకా కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు? భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేది దిక్కుమాలిన ఆలోచన. దోపిడీ కోసమే జిఎంఆర్ సంస్థకు ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలు. జిఎంఆర్ లాంటి సంస్థకు ఈ ఎయిర్పోర్ట్ ఇవ్వటం గర్వకారణం అని చెప్పేసి 23 ఫిబ్రవరిలో రెండోసారి శంకుస్థాపన టైంలో జగన్ గారు మాట్లాడారు. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారో ఒకసారి ఆలోచించేయాలి. ఈ రోజు నీ కిరీటిని ఎవరూ చోరీ చేయరు మహానుభావ, అవసరం కూడా లేదు. నీ కిరీటిని చోరీ చేస్తే వాళ్ళు జైలు పోరు తప్ప ఇంకోటి కాదనేది గతంలో కూడా అధికారులు, ఐఏఎస్ అధికారులు కూడా జైలు పోల విషయం కూడా ప్రజలు గమనించే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 100% చంద్రబాబు నాయుడు గారి ఆలోచన 2014-19 కాదండి, ఇది ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండేటప్పుడే ఒక ఆలోచన అయింది, ఆయనకు ఆలోచన వచ్చింది. ఆ రోజు విశాఖపట్నానికి ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, ఆ 3 జిల్లాలు కూడా కావాలని ఆ రోజు ఆలోచన విధానం. ఆ రోజు గత 20 ఏళ్ళ 30 ఏళ్ళ కిందట ఆలోచన విధానాన్ని ఇప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు జాతికి అంకితం చేసిన సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పాకులాడుతున్న ఈ వ్యవహారం చూస్తే ప్రజలను కూడా నవ్వుకున్న పరిస్థితి తీసుకొస్తున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి మేము ఒకటే చెప్తున్నాం, మీ క్రెడిట్ మాకు అవసరం లేదు. 5 సంవత్సరాలు చేసే భూకుంభకోణాలు, అవినీతిమయం నీ క్రెడిట్కి చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి వాసులుగా మేము కానీ, లేకపోతే ప్రజలు కానీ ఎవరు తీసుకోరు. భోగాపురంపై ఫైర్ అండ్ పాలిటిక్స్ నడుస్తూ ఉండగానే తాడేపల్లి ప్యాలెస్ వద్ద ఓ రెచ్చగొట్టే పోస్టర్ ఏర్పాటు చేశారు. యుద్ధంలో జగన్ కు గాయం చేసే మగాడు ఇంకా పుట్టలేదు. ఒట్టేసి చెబుతున్నా, మేం జగనన్న కోసం యుద్ధం చేస్తాం, ఆ యుద్ధంలో ఏం చేయడానికైనా సిద్ధమంటూ రెచ్చగొట్టే ధోరణిలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్ పేరిట ఫ్లెక్సీ వెలిసింది. గతంలో రప్పారప్పా అంటూ రంకెలు వేశారు వైసీపీ క్యాడర్. అంతేకాదు, పుష్ప 2 మూవీలో హీరో కొట్టిన డైలాగులను తమకు అన్వయించుకున్నారు. ఇదే విషయాన్ని అధినేత జగన్ కూడా సమర్థించడం దురదృష్టకరం. సినిమాలో చూపించినవి బయట చెయ్యొచ్చు, సినిమాలో అన్న మాటలు బయట అనొచ్చు,
సినిమాలకు నిజ జీవితానికి తేడా లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా సొంత మీడియాతో మాట్లాడిన సందర్భంగా రప్పారప్పా నరుకుతామనేది సినిమా డైలాగ్ కాబట్టి దానిని బయట పోస్టర్లుగా వేసినా తప్పులేదని భాష్యం చెప్పారు. అంతేకాదు ఈయన గారు కూడా సినిమాలో హీరో అంత శ్రావ్యంగా కాకున్నా ఖూనీ చేసేలా ఆ డైలాగ్ డెలివరీ చేయటం అప్పట్లో సంచలనం రేపింది. మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను. మంచిది 3 రాజధానులని పొద్దుబుచ్చి ఏ ప్రాంతాన్ని డెవలప్ చేయని జగన్ బ్యాచ్ భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కీలకం. పొలిటికల్ క్రెడిట్ కోసం ఎంత ప్రయత్నించినా ఈ ప్రాజెక్టు పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి రావటమే అసలైన విజయం అన్న విషయాన్ని గ్రహించలేక క్రెడిట్ వార్ అంటూ కాకమ్మ కబుర్లు చెప్పటం ఏంటని తాడేపల్లి చక్రవర్తిని ప్రశ్నిస్తున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ధ్యేయమని, కావాలనే వైసీపీ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని, నిజంగానే జగన్ కు కానీ ఆయన పార్టీ నేతలకు కానీ దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసురుతున్నారు కూటమి మంత్రులు.